హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం లాస్ట్ వీడియోలో ఇది చూసాం కదా. ఇప్పుడు ఇంకో 2 ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి. ఇది కూడా పింక్ కలర్ కుందను. ఇది పెట్టి కుడదాం. ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కుందన్స్కి హోల్స్ ఎక్కడ ఉన్నాయి లేవు. ఇప్పుడు పాతవి అందుకు హోల్స్ ఉన్నాయి. ఇలా అయినా కుట్టి ముడి వేసుకోవచ్చు. ముడి వేసుకొని మళ్ళీ ఇటుపక్క ఇటుపక్క వేసాం కదా. ఇప్పుడు దీని చుట్టూ పూస వేసి చూపిస్తాం మీకు. సేమ్ ఈ జర్దోజీ వర్క్ ఎలాగైతే కుట్టామో అలానే. ఇలాగా రౌండ్గా లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా, వేరేది ఏం లేదు. కొంచెం కుందనానికి దూరంగా వేసుకోండి, కుందనం అనేది కనిపిస్తుంది. మీకు తెలుసు కదా లాంగ్ అండ్ షార్ట్, అదే టైపే. చుట్టూ పూసతో వేసామన్నమాట. కొంచెం సైజ్ చిన్నగా పూస తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు లాస్ట్ లైన్ దీనికి కలిపేద్దాం. చూడండి, ఇది కూడా ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, ఈ పూస కాకుండా మనము చిన్న స్మాల్ సైజ్ పూసలు ఉంటాయి, మనకు తేనె పూసలని వస్తాయి కదా, అవి తీసుకొని వేసుకోండి.
ఇప్పుడు ఈ పూసలు వస్తాయి కదా చూడండి, ఇవి వస్తాయి కదా తేనె పూసలని. ఇది వీటిలో కలర్స్ వస్తాయి మనకు. చూడండి ఇదిగోండి ఇవి కలర్స్ వస్తాయి మనకు. ఈ పూసతో వేసుకోండి బాగుంటుంది. కలర్ పూసతో వేసుకోండి బాగుంటుంది. ఓకేనా? తేనె పూసలతోటి. ఈ గోల్డ్ పూసలో కూడా మనకు చిన్న సైజు గోల్డ్ పూస ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. కొంచెం మనకి ఇంత లావు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం దీంట్లో సైజు 0 సైజు తీసుకోండి. 2 mm పూసలు ఇవన్నీ 1 or 2 మిడిల్లో ఉంటాయి ఇవి. ఆ సైజ్ అనమాట ఇవి పూసలు. ఇవి కాకుండా మీరు ఇంకొంచెం చిన్న సైజ్ అయినా తీసుకొని కుట్టుకోండి. ఇది ఒక రకం ఫ్లవర్. మళ్ళీ కట్ బీడ్స్తో చూద్దామా? కట్ బీడ్తో చూద్దాము. చిన్న కట్ బీడ్స్ తీసుకుందాము, లావటి వద్దు. ఇవి తీసుకొని వేద్దాం. ఇవి తీసుకొని వేద్దాం. ఇవి తీసుకుందాం, చిన్న సైజు తీసుకొని వేద్దాం. కట్ బిట్స్ ఇవి కట్ బిట్స్. ఇవి నీట్గా చిన్నగా వస్తుంది. ఇది ఒక లైన్ దగ్గరికి వేసుకొని చూడండి. చిన్న సైజు తీసుకుంటే ఇట్లా నీట్గా వస్తుంది. కౌంట్ చేసుకొని తీసుకోండి, ఎంచుకొని తీసుకోండి. నేను ఒక 5 వేస్తున్నాను, అదే లెంత్లో తీసుకోండి. ఇది కట్ బీట్ చిన్నవి అనమాట. నెక్కు దానిలోకి డిజైన్స్కి వాడతాం కదా. ఇవి చిన్న సైజు, చాలా చిన్న సైజు. వీటితో వేస్తే ఎంత చిన్నగా నీట్గా వస్తుంది చూడండి. మీరు పూసలు కూడా ఇదే రకం తీసుకోవచ్చు. చాలా చిన్న సైజు ఉంటాయి కదా, 1 mm 0 కానీ తీసుకోవచ్చు మీరు. పూరి మాదిరిగా వస్తుంది అన్నమాట, ఒకదాని మీద ఒకటి పూరి వేసుకున్నట్లు. అర్థమవుతుందా మీకు స్టిచ్చింగ్? నీట్గా వచ్చింది చూడండి. ఇది ఎందుకంటే చిన్నవి కాబట్టి, స్మాల్ సైజ్ కాబట్టి ఇవి కట్ బీడ్స్ చిన్నగా నీట్గా కనిపిస్తుంది. లాస్ట్ వన్. అయిపోయింది చూడండి, ఫ్లవరు నీట్గా వస్తుంది. చూడండి,
లాంగ్ లాంగ్ అండ్ షార్ట్ తోటి మనము ఇలాగా రకరకాలుగా ఫ్లవర్స్ వేసుకోవచ్చు అన్నమాట. చూసినారా ఎంత నీట్గా ముద్దుగా వచ్చింది కదా. చూడండి ఫ్లవర్ ఇదొకటి పూసతోటి కట్ బీడ్స్ తోటి జర్దోజీ తోటి దాని చుట్టూ పూస వేసినాం, కానీ మనం ఓన్లీ జర్దోజీ కూడా వేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇది ఓన్లీ పూస, ఇది కట్ బీడ్స్, చిన్న 0 సైజ్ కట్ బీడ్స్ తోటి ఫ్లవర్. చూడండి నీట్గా వచ్చింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పురి చుట్టినట్లు 1 by 1 పురి మాదిరిగా అనమాట. అర్థమైందా ఇది మీకు? ఓకే, ఇంకోటి చూద్దామా. లైన్గా మనము దీనికి లైన్గా ముత్యాలు వేద్దాము. ఒక గొలుసు తీసుకొని ఇలాగా, మళ్ళీ ఒక గొలుసు తీసుకొని ఇలాగా, మళ్ళీ ఒక గొలుసు తీసుకొని ఇలాగా, లేదా కొంచెం దగ్గర తీసుకుందాం. ఇంత దూరం అవసరం లేదు, ఓన్లీ గొలుసు తీసుకొని గొలుసు వేసుకుంటూ వద్దాం. ఇలా కొంచెం లెంత్ తీసుకోండి అంతే, 1 by 1 లెంత్ తీసుకోండి. కొంచెం దూరంగా తీసుకోండి, దగ్గర లేకుండా గొలుసు కొంచెం దూరం గొలుసు తీసుకోండి అనమాట. దాని మిడిల్లో మనకు జర్దోజీ వస్తుంది. దీని మిడిల్లో మనకి జర్దోజీ వస్తుంది. గొలుసు కొంచెం దూరంగానే తీసుకోండి, ఓకేనా. ఇలాగా వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనము స్ప్రింగ్ వేసుకుంటూ వద్దాం. చూడండి స్ప్రింగ్ ఎలా వేస్తాం. ఎలా వేస్తున్నాను, మనం రౌండ్గా రావాలి కదా. ఇలాగా 8 మాదిరిగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. 8 అటుపక్క ఇటుపక్క తీసుకుంటూ ఫస్ట్ ఈ లైన్ కుట్టుకోవాలి. ఇలాగా 8. ఎక్కడ మనం దారం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చూడండి ఇట్లా వంపుగా ఇట్లా బార్డర్స్ వచ్చినప్పుడు, నెక్ లైన్స్ వచ్చినప్పుడు, మనం మిడిల్లో వేయాలి అనుకున్నప్పుడు ఇలాగా వేసుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క
మళ్ళీ ఇప్పుడు ఇటు పక్క వేసుకుంటూ వస్తాం. అంతే, సింపుల్గా దీన్ని కుట్టవచ్చు. చూడండి, మూతి చుట్టూ మనకి ఇలాగా స్ప్రింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మనము థ్రెడ్ మార్చాల్సిన పని లేదు, మనము కట్ చేయాల్సిన పని కూడా లేదు. కంటిన్యూ వర్క్ ఇది. ఏమంటే కొంచెం దగ్గర కాకుండా కొంచెం దూరంగా వేసుకోండి. దూరం ఏం అవసరం లేదు, కొంచెం లెంత్ దగ్గరగా వేస్తే ముత్యం అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. అలా లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. నచ్చిందా ఇది? నచ్చింటే ఏం చేయాలి మీరు? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. చూసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, నా వీడియో నచ్చిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానమ్మా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ. ఓకేనా? అయిపోయింది. ఇది చూడండి, ఇలాగా లైన్లు మనం కుట్టుకోవాలన్నమాట. ఇదే లైను మూడు ఒక 3 గోల్డ్ది ఒకటి మిడిల్లో, మళ్ళీ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా కుట్టుకోవచ్చు మనం గోల్డ్ స్ప్రింగ్ పెట్టుకొని. ఓకేనా? ఇలా కుట్టుకోవచ్చు. బార్డర్ అనమాట, బార్డర్కి ఇలా వస్తుంది. మనం ఇదే దీన్ని మళ్ళీ ఇటుపక్క కూడా వేసుకొని దీన్నే ఈ ఫ్లవర్స్ తోటి దీని మిడిల్లో ఏదైనా బిట్టి వేసుకొని ఒక బార్డర్ మాదిరిగా కుట్టుకోవచ్చు. బార్డర్ టైప్. అర్థమైందా? ఓకేనా? నచ్చిందా మీకు ఇది? ఓకే.